చెప్పరా సించాన్, ఇందాకే కదా ఎళ్ళావు స్కూల్‌కి. అప్పుడే కాల్ చేసావేంటి? ఏంటి? స్కూల్ హాలిడేనా? అరే! మీ స్కూల్ వాళ్ళకి వేరే పని పాట లేదేంట్రా? ఎప్పుడు పడితే అప్పుడు హాలిడే ఇస్తా ఉంటారు. సరే, ఇప్పుడు నన్నేం చేయమంటావు? తీసుకువెళ్ళడానికి రావాలా? నువ్వు ఎలాగో తీసుకువెళ్ళడానికి వస్తావు కదా! అలాగే నువ్విప్పుడు ఫాస్ట్‌గా వచ్చేసావనుకో, మనం అందరం హైడ్ అండ్ సీక్ ఆడుకుందాం మామా. బెన్ టెన్నిసాను, గ్వెన్ను, కెవిను, నోబితా గాడు, డోరేమోన్ గాడు మొత్తం అందరూ ఉన్నారు కదా! నువ్వు కూడా వచ్చావంటే ఇక్కడ ఎంచక్కా హైడ్ అండ్ సీక్ ఆడుకుందాం. నీకు ఎలాగో హైడ్ అండ్ సీక్ అంటే చాలా ఇష్టం గదా! వీలైనంత వరకు ఫాస్ట్‌గా వచ్చేసావంటే ఒక 2, 3 గేమ్‌లు ఆడుకొని ఇంటికి వెళ్ళిపోదాం. ఏంట్రా మీరు మాట్లాడుతుంది? హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారా? ఓహ్ మై గాడ్! హైడ్ అండ్ సీక్ అంటే మామూలుగా ఉండదు. ఓకే, ఓకే. రే సించాన్, మీరైతే మాత్రం ఆడుతూ ఉండండి. మీరు ఒక్క గేమ్ ఆడేలోగా నేను అక్కడికొచ్చేస్తాను. హైడ్ అండ్ సీక్ అంటే ఎందుకు రాకుండా ఉంటానురా? ఎప్పుడో చిన్నప్పుడు ఆడాను. అరే చాప్, ఇల్లుని జాగ్రత్తగా చూసుకో. నేను బయటికి వెళ్ళొస్తాను. ఓకే. వాడైతే కాల్ కట్ చేసాడు. గాయ్స్, మనమైతే హైడ్ అండ్ సీక్ ఆడిపోతున్నాం. జింగి చిక్కి జింగి చిక్కి జింగి చిక్కా. ఓకే. ఫాస్ట్‌గా వెళ్ళి మనమైతే రెండో గేమ్‌లో జాయిన్ అయిపోవాలి. నాకైతే ఎప్పుడెప్పుడు హైడ్ అండ్ సీక్ ఆడతామని చాలా ఇంట్రెస్ట్‌గా ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు ఆడాం. సర్లే అక్కడికి వెళ్దాం. నంబర్స్ అయిపోతున్నాయి రోయ్. లాస్ట్ 5 నంబర్లే. మళ్ళీ నేను దాక్కోలేదంటే అస్సలు నంబర్స్ లెక్క పెట్టను జాగ్రత్త. 95, 96, 97, 98, 99, 100 వచ్చేస్తున్నాడు ఈ సించన్ గాడు. ఎవరు దాక్కోపోయినా నాకు అసలు సంబంధమే లేదు చెప్తున్నాను జాగ్రత్త. ఓకే. ఇప్పుడు జాగ్రత్తగా వెళ్ళి ఎక్కడున్నారో మనమైతే కనిపెట్టేసేయాలి. ఎక్కడ దాక్కుని ఉంటారు వీళ్ళు? మనమైతే ఒకసారి ఎదరికి వెళ్ళి చూద్దాం. ఖచ్చితంగా వెళ్ళి ఇక్కడే ఎక్కడో దాక్కుని ఉంటారు. నాకు దొరికేస్తారు, మీరు దొరికేస్తారు, నిన్ను వీడని నేడను నేనే. ఎక్కడ దాక్కున్నారబ్బా? కనబడకుండా బానే ప్లాన్ వేశారే. డోరిమాన్, ఎక్కడున్నావు బుజ్జి? వచ్చేసే బయటికి. సించాన్ కోసం బయట వెయిట్ చేస్తున్నాడు నాన్న. ఫాస్ట్‌గా వచ్చేసే. ఎక్కడ దాక్కున్నావు? అబ్బా! వీళ్ళు మంచి ప్లేస్‌లోనే దాక్కున్నారు మనకి కనబడకుండా. ఖచ్చితంగా మీ అందరినీ కనిపెట్టి తీరుతాడు ఈ సించాన్ గాడు. నువ్వు విన్నా చెప్పేసించానా? నీకు నేను అస్సలు దొరకనంటే దొరకను. నువ్వు నన్ను కనిపెట్టలేవు. రే, మీరు ఎవరు వాడికి దొరకండి. ఈ రోజు వాడే దొంగ పెట్టలు ఇంటికి వెళ్ళిపోయేదాకా అస్సలు దొరకండి. మీరు ఎవరు వాడికి? మేము జాగ్రత్తగానే దాక్కున్నాం. నువ్వు అస్తమానికి మమ్మల్ని పిలిచి కనిపెట్టించేలా చేయక, అర్థమవుతుందా? రే నోబిటా, నేను మంచి ప్లేస్ లో దాక్కున్నాను. నువ్వు కాస్త జాగ్రత్తగా దాక్కో. ఆ నువ్వు కూడా ఇక్కడే దాక్కున్నావా? ఏం చేస్తాన్రా, నాకు ఇంక మంచి ప్లేసులు ఏమీ దొరకలేదు. అందుకే ఇక్కడే దాక్కున్నాను. ఈ సించానా గడేమో నా పక్కన నుంచొని అరుస్తున్నాడు. సరే సరే, నేను మాట్లాడినంటే మళ్ళీ వాడికి కనిపెడేస్తాడు. ముందే వాడికి ఒళ్ళంతా కల్లే. ఎక్కడ దాక్కున్నారా మీరు? ఈ ఒక్కడు కూడా కనిపించకుండా ఎక్కడ దాక్కుని ఉంటారు? సరే సరే, నేను కనిపెడతానురా. మీరు ఎక్కడ దాక్కున్నా నేను కనిపెట్టి తీరుతాను. నోబితా, ఎక్కడున్నావు? వచ్చేస్తున్నా. ఒక్క నిమిషం ఆగండి. దీని మీదకి అబ్బా! యా! ఏంటో దీని మీదకి ఎక్కుదాం అనుకున్న ప్రతిసారి కింద పడిపోతూ ఉంటాను. సర్లే, ఒక్కసారి ఎదరికెళ్ళి చూద్దాం. ఇక్కడ ఎవడైనా దాక్కునుంటాడు. వచ్చేస్తున్నాను, వచ్చేస్తున్నాను, వచ్చేస్తున్నాను. ఆహా! నోబితా, నోబితా, దొరికేశావు నోబితా. నోబితా, నువ్వైతే నాకు దొరికేశావు. ఏంట్రా నోబితా, ఇంత సింపుల్ ప్లేస్ లో దాక్కుంటే ఈ సూపర్ స్టార్ సించాన్ గడి కనిపెట్టాడనుకున్నావా ఏంటి? సర్లే సర్లే, నువ్వు ఎలాగో దొరికేశావు. మిగతా వాళ్ళని కూడా కనిపెట్టాలి కదా పదా. ఇప్పుడు నన్ను మాటల్లో పెట్టి డైవర్ట్ చేయాలని చూడమాక. నువ్వు నన్ను కనిపెట్టినంత సింపుల్ కాదురా సించాన్. మిగతా వాళ్ళని కనిపెట్టడం. నీకు దమ్ముంటే మిగతా వాళ్ళు కూడా కనిపెట్టి అప్పుడు చెప్పు. అర్థమవుతుందా? నువ్వు ఎవరితో సవాలు చేస్తున్నావో నీకే తెలుస్తలేదు. సర్లే సర్లే, నేను ఖచ్చితంగా వాళ్ళందరినీ కనిపెడతాను. ఇదిగో బెన్ కూడా దొరికేశాడు. బెన్ టెన్ 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 టెరెడెన్ టెడెన్ టెం దొరికేశాడు. ఎక్కడ ఉన్నా వీడు నాకు కనబడిపోతాడు. ఈ బెంటన్ గాడు నాకు దొరికేస్తుంటాడు. దొరికేశాడు దొరికేశాడు బెంటన్ గాడు నాకుండి. ఓకే, ఇంకా డోరేమాన్ గడు ఎక్కడ దాక్కున్నాడో వెతకాలి. డోరేమాను, ఎక్కడున్నావు? నీ ఫ్రెండ్ నోబితా, బెన్ టెన్నిసన్ దొరికేశారు. నువ్వు దొరకవా నాకు? సరే సరే, నువ్వు దొరకతాకి నా దగ్గర మంచి ఐడియా ఉంది. ఇప్పుడు నేనేసే ఐడియా చూడండి. వాడు దెబ్బకి బయటకొస్తాడు. మామా, ఏంటి అప్పుడే వచ్చేసావా? అబ్బా, నువ్వెంత ఫాస్ట్ గా వస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటి మామా ఇది? డోరా కేక్లా? అవునా సించాన్, నీకిష్టం కదా అని చెప్పి డోరేమాన్ గడికి తెలియకుండా డోరా కేకులు తీసుకొచ్చాను. తినేసే ఫాస్ట్ గా మళ్ళీ వాడు వస్తాడు. మామా, నీకు నా మీద ఎంత ప్రేమ! నా కోసం నువ్వు డోరా కేకులు తీసుకొచ్చావా? రే డోరేమాను, మామ నా కోసం డోరా కేకులు తీసుకొచ్చాడు. తినేస్తున్నాను ఇదిగో. ఏంటి, మామ వాయిస్ వస్తుంది నిజంగానే? కొంప తీసిన డోరా కేకులు తీసుకొచ్చేసాడా? అమ్మోయ్, ఫాస్ట్ గా వెళ్ళాలి.
సించనగా నాపాలి. రే సించనా, నా డోరా కేకులు తినకరా. యాహూ డోరీ మనగని బయటికి రప్పించాను. రే చూసావా నేను చేసిన ఐడియా ఎలా ఉందో? డోరా కేకలు అనగానే తిండిపోతాడా పరిగెట్టుకొని వచ్చేసావు. అస్సలు అనుకోలేదు నువ్వు ఇలా సింపుల్ గా దొరికిపోతావనేసి నాకు. సెల్లే ఇంకా మిగతా వాళ్ళని కూడా కనిపెట్టాలి. ఇది చాలా అన్యాయం సించనా. నువ్వు అలా ఆడడం చాలా తప్పు. మా అమ్మలా మిమిక్రీ చేసి డోరా కేకులు తినేస్తున్నానని చెప్పి నన్ను బయటకు రప్పించావు. దీన్ని నేను అస్సలు అంగీకరించట్లేదురా. దొరికేసిన తర్వాత నువ్వు అంగీకరించకపోయినా నువ్వు అవుటేరా డోరీమాను, అర్థమవుతుందా? డోరా కేకులు అనగానే పరిగెట్టుకుంటూ వచ్చేసావు. ఇంకా ఎవరు మిగులున్నారబ్బా? ఆ యా, దీని మీదకి ఎక్కుదామనుకున్న ప్రతిసారి కింద పడుతూనే ఉంటాను. ఛా, ఈసారి ట్రై చేయకూడదు అస్సలు. ఎక్కడ దాక్కున్నారు? ఇంకా ఈ కెవిను గ్వెన్ను దాక్కున్నారు ఎక్కడో. ఖచ్చితంగా వీళ్ళని కూడా కనిపెట్టాలి. కెవెన్నక్క దొరికేశావు. వచ్చేస్తున్నాడు ఈ సించాన్ గాడు. రే నోబితా రెడీ అయిపో దొంగ పెట్టనీకి. ఓకే గ్వెన్నక్క కూడా నాకు దొరికేసింది. గ్వెన్నక్క నువ్వు నాకు దొరికేశావు. నీ మీద ఒక పాట పన్నా. చిన్నగా 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 చిరుమబ్బులు వెన్నెల జల్లుగా తిరుమా పుల్లతో వేసే నా ఓటు. ఓకే ఇంకా కెవిన్ ఒక్కడే మిగిలిన్నాడు. కెవిన్ కూడా కనిపెట్టేసేయాలి. కెవిన్ అన్నా ఎక్కడున్నావన్నా? నిన్ను కొలిసించాను గడిపడి కనిపెడైపోతున్నాడు. అబ్బా ఇక్కడ లేడా? ఇక్కడ ఉంటాడేమని ఎక్స్పెక్ట్ చేశానే. సించాన్ నన్ను కనిపెట్టినంత సింపుల్ గా తెలుసా కెవిన్ కనిపెట్టడం? కెవిన్ అయితే మాత్రం ఒక మంచి ప్లేస్ లో దాక్కున్నాడు. అది చాలా మిరాకిల్ ప్లేస్. నువ్వు దాన్ని అస్సలా కనిపెట్టలేవు. దమ్ముంటే కనిపెట్టుకో. సరే సరే అది చూద్దాం. కెవిన్ నాకు దొరకకుండా పోడు కదా, ఖచ్చితంగా దొరికేస్తాడు. ఎలాగో నేను కనిపెడేసిన తర్వాత నోబితగాడే దొంగ పెట్టాలి. దానికెందుకు ఇంత హడావిడి చేస్తున్నారు మీరు? ఎలాగో నాకు కెవిన్ దొరికేస్తాడు చూడండి. ఎక్కడ దాక్కునుంటాడబ్బా? ఇప్పుడు దాకా కనీసం కనబడడం లేదు. ఆహా ముందే చెప్తున్నాను, ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి దాక్కుంటే మీరే దొంగ పెట్టాలి. ప్లే గ్రౌండ్ లోకి ఎందుకు వెళ్తాడో సించనా? ఎక్కడే ఉన్నాడు నెతుక్కో. ఏ డోరీమాను బై మిస్టేక్ గా కెవిన్ ఎక్కడున్నాడో చెప్పేశావు. ఇదిగోండి దొరికేశాడు. కెవిన్ బాబాయ్ బయటకు వచ్చేసాయి. ఓకే మొత్తం అందరూ దొరికేశారు సించన్ గడికి. నోబితా గాడు ఎప్పుడు దొంగ పెట్టాలి పాపం. ప్రతిసారి నేను దొంగ పెట్టినప్పుడు ఈడే దొరికేస్తూ ఉంటాడు. ఓకే ఫైనల్ గా అందరినీ కనిపెట్టేశాను. ఇదిగోండి ఇప్పుడు నోబితా గడి దొంగ పెడతాడు. అందరూ వెళ్ళి దాక్కోండి. ఆగండి ఒక నిమిషం, మామ వస్తానన్నాడు కదా, ఒక 2 నిమిషాలు చూద్దాం. వస్తే మామతో పెట్టిద్దాం. అమ్మయ్యా ఫైనల్ గా సించాన్ గడు స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఆల్రెడీ ఒక గేమ్ అయిపోయి ఉంటది. ఎలా అన్నా సరే రెండో గేమ్ స్టార్ట్ చేసేలోగా మనం వచ్చేసాం. అమ్మయ్యా రే సించాన్ చెప్పాను కదా రెండో గేమ్ స్టార్ట్ చేసేలోగా వచ్చేస్తున్నాను. ఆ మాట మీదే వచ్చేసాను. ఇదిగో ఎవర్రా దొంగ? పదండి ఫాస్ట్ గా వెళ్ళి దాక్కుందాం. ఆశ దోశ అప్పడం వడేం కాదు, ఇప్పుడే వచ్చి దాక్కుపోతాడంట. వెళ్ళు వెళ్ళు, ఎవరైతే కొత్తగా వస్తారో వాళ్ళే దొంగ పెట్టాలి, అర్థమవుతుందా? మేము గేమ్ అయ్యేదాకా ఎప్పుడు పంటలు వేయం. పంటలు ఎప్పుడు స్టార్టింగ్ లోనే వేస్తాం. ఇప్పుడు నువ్వే కాబట్టి వచ్చావు, నువ్వే దొంగ పెట్టాలి. వెళ్ళు వెళ్ళు ఫాస్ట్ గా వెళ్ళి దొంగ పెట్టేసే. ఇది మరీ బాగుంది. ఏంటి ఇప్పుడు వచ్చినందుకు నేను దొంగ పెట్టాలా? అరే నేను అస్సలా పెట్టండా సించాన్ చెప్తున్నాను. మీరు ఏదో రమ్మన్నారు కదని అక్క నుండి కారు వేసుకుని వస్తే ఇప్పుడు నన్ను దొంగ పెట్టమంటున్నారు మీరు. మాకదంతా తెలీదు, నువ్వే దొంగ పెట్టాలి. దొంగ పెట్టినట్టే పక్కన కూర్చొని మేము ఆడే గేమ్ ని చూస్తూ ఉండు, అర్థమైందా? సరే సరే ఒక నిమిషం ఉండి నాకు ఫోన్ వస్తుంది. ఒక్క నిమిషం రా సించాన్, నాకు ఫోన్ వస్తుంది. అది మాట్లాడేసిన తర్వాత అప్పుడు ఆడుకుందాం. ఓకే హలో ఎవరు మాట్లాడేది? ఐస్ క్రీమ్ మ్యానా? ఐస్ క్రీమ్ మ్యాన్ ఎవరు? ఈ పేరు నేను ఎప్పుడు లాస్ లోనే వెళ్ళలేదు. సరే గానీ ఎంతకి మీరు ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి. మీరందరూ చాలా చక్కగా ఐడెన్సిక్ ఆడుకున్నారంట కదా. మీతో ఐడెన్సిక్ ఆడడం కోసమే నేను మీకు ఫోన్ చేశాను. ఎక్కడున్నారు? మీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను, గుర్తు పెట్టుకోండి. ఏ విజయ్తో నేను మాట్లాడేది అడగడం మర్చిపోయాను. ఇప్పుడు కన్ఫర్మేషన్ అయింది. ఇదిగోండి నార్త్ ఎంటర్క్ లో మేము ఐడెన్సిక్ అయితే కండక్ట్ చేయబోతున్నాం. కానీ ఇది 100 రూపాయల ఐడెన్సిక్ కాదు. ఈ ఐడెన్సిక్ ఆడితే చాలా డబ్బులు మీకు వస్తాయి. ఆ డబ్బులు మీరు గెలుచుకోవాలంటే ముందుగా మీరు కొద్దిగా డబ్బుల్ని మాకు పే చేయాలి. దాని తర్వాత మీరు నా సెంటర్కి మిగతా డబ్బులు పట్టుకుని వస్తే మిమ్మల్ని గేమ్ షోలోకి తీసుకుంటాం. మనిషికి వచ్చేసి జస్ట్ $1000 మాత్రమే కట్టాలి. కానీ ఒకవేళ మీరు గెలిచారంటే మనిషికి $1,00,000 అయితే లభిస్తాయి. కాబట్టి మీరు ఏంటో డిసైడ్ చేసుకుని నాకు చెప్పారంటే ఈ గేమ్ షోలో మీ పేర్లు కూడా రాసుకుంటాను. $1000కి $1,00,000 అంటే ఎవడు ఆడకుండా ఉంటాడు? పైగా హైడ్ అండ్ సీక్ మాకు చాలా ఇష్టమైన గేమ్. ఖచ్చితంగా ఆడతాం. మీరు అర్జెంటుగా ఫోన్ కట్ చేసేయండి. మేము నార్త్ ఎంటర్కి 10 నిమిషాల్లో వచ్చేస్తాం మా డబ్బులు తీసుకొని. అర్థమవుతుందా? పెట్టేసేయండి.
ఓకే రే సించాన్, మనకైతే మాత్రం బంపర్ ఆఫర్ అయితే వచ్చిందిరా. అది నార్మల్ ఆఫర్ కాదురా, మనందరికీ నచ్చిన గేము, మనకి వచ్చిన గేము. హైడ్ అండ్ సీక్ కడితే $1,00,000 ఇస్తారంట. కాకపోతే మనిషికి $1,000 కట్టమని చెప్పాడు. అది మ్యాండేటరీ కాబట్టి కట్టేస్తామనుకో. కానీ $1,00,000 అంటే చూసుకోరా సించాన్, మామూలుగా కాదు. నలుగురు విన్ అయ్యామంటే $4,00,000 వస్తాయి. రే సించాన్, మనమైతే మాత్రం వెళ్ళి వెంటనే పార్టిసిపేట్ చేద్దాం. ఇంకేంటి వెయిటింగ్, పద పద ఫాస్ట్ గా వెళ్ళి ఆ గేమ్ లో మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం. వామ్మోయ్, $1,00,000 అంటే ఓరి నాయనో, మనం ఆడే గేమ్ దేనికి పనికిరదని ఇన్ని రోజులు తిట్టుకుంటూ ఉన్నాను. కాకపోతే ఈ రోజు మనకి $1,00,000 తెచ్చి పెడుతుందంటే ఆడకుండా ఎందుకుంటాం. పద పద ఫాస్ట్ గా వెళ్ళి మనం కూడా పార్టిసిపేట్ చేసేద్దాం. రండి రండి, ఫాస్ట్ గా వచ్చి కార్ ఎక్కండి. బెన్, కెవిన్, గ్వెన్, మీరు ముగ్గురు ఇంటికి వెళ్ళిపోండి జాగ్రత్తగా. నేను సించాన్, నోబితా, డోరేమాన్ మొత్తం అందరూ హైడ్ అండ్ సీక్ ఆడడానికి వెళ్తున్నాం. ఓకే, జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఒక మెసేజ్ పెట్టండి. ఓకేలా సించాన్, ఫాస్ట్గా ఇప్పుడు మనం బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులోంచి అమౌంట్ విత్డ్రా చేసుకోవాలి. ఓకే, మనమైతే బ్యాంక్ అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళి మనమైతే అమౌంట్ని విత్డ్రా చేయాలి. మొత్తం ఎంతరా? $4,000 చేస్తే సరిపోతుంది కదా. ఓకే, పద పద ఫాస్ట్గా. అసలు ఫస్ట్ మన బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉందో చెక్ చేసుకొని దాని తర్వాత అయితే కనుక ఈ అమౌంట్ అయితే తీద్దాం. ఓకే, ఫస్ట్ ఎంత ఉందో చెక్ చేద్దాం, ఆగండి. పిన్ అయితే కొడుతున్నాను. ఓకే, కరెంట్ బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది. ఓరి నాయనో, మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కానీ వెళ్ళి ఒక $4,000 తెస్తే ఏం కాదు. భద్రసించాన్, నా దగ్గర ఎంత ఉన్నాయి? మొత్తం $2,00,000 ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఇంకొక $4,00,000 వస్తే సూపరు. మేడం, మాకు ఒక $4,000 కావాలి. అదే, మాకు అమౌంట్ కావాలి మేడం. ఫోన్పే ఇవ్వద్దు, అర్థమవుతుందా? అమౌంట్ ఇస్తే సరిపోతుంది. తప్పకుండా సార్, మీరు అడిగినంత అమౌంట్ ఇస్తాను. కాకపోతే ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ అలాగే రిమైనింగ్ డీటెయిల్స్ కూడా చెప్పండి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ వచ్చేసి 98487508@ap.com. ఓకే మేడం, అది నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ వచ్చేసి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అడగగానే అమౌంట్ ఇచ్చినందుకు. ఓకే మేడం, మరి ఇంక నేను బయలుదేరుతున్నాను. ఓకే సించాన్, మనమైతే అమౌంట్ అయితే తీసేసాం. పదరా ఫాస్ట్గా. మనమైతే వెంటనే నార్త్ ఎండ్ వరకు అయితే రీచ్ అవ్వాలి. ఓరి నాయనో, ఫాస్ట్గా అక్కడికి వెళ్ళి హైడ్ అండ్ సీక్ ఆడేసి $4,00,000 సంపాదించేసేయాలి. గాయస్, నేను ఎందుకు అంత ఎగ్జైట్ అవుతున్నానంటే ఆల్రెడీ నా బ్యాంక్ అకౌంట్లో $2,00,000 ఉన్నాయి. ఓకే, కాకపోతే మనం జస్ట్ $1,000 కడుతున్నాం మనిషికి వచ్చేసి. కానీ $1,00,000 వస్తున్నాయి. అంటే 100కి ₹100. సారీ 100కి ₹100 కాదు, రూపాయికి ₹100 ఇస్తున్నట్టు. కాబట్టి మనమైతే మాత్రం ఈ గేమ్ ఆడడంలో తప్పులేదు కదా. ఎలాగో మనందరికీ వచ్చిన గేము, నచ్చిన గేము హైడ్ అండ్ సీక్ ఆడేస్తే ఏం పోయింది? అంచాక $4,00,000 వస్తాయి. దాంతో ఏదైనా ఒక మంచి ఫ్లైట్ కొనుక్కుందాం. వచ్చేసారా అందరూని? అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ ఐస్ క్రీమ్ మ్యాన్ మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాడు. ఈ ఐస్ క్రీమ్ మ్యాన్ హైడ్ అండ్ సీక్ వచ్చినందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞతలు కోరుకుంటున్నాడు. ఇదిగోండి, మీ అందరికి ఇప్పుడు గేమ్ రూల్స్ చెప్పబోతున్నాడు. ప్రతి ఒక్కరు ఒళ్ళ దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా వినండి. ఇది మీరు అనుకున్నట్టు హైడ్ అండ్ సీక్ కాదు, హైడ్ అండ్ కిల్లు. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఆడాలి. ఒకవేళ నాకు ఎవరన్నా దొరికేశారంటే వాళ్ళని నేను చంపేస్తా. మరి డబ్బులు ఎలా ఇస్తావరా అని అడగచ్చు మీరు. దానికి కూడా నేను సమాధానం చెప్తాను. జాగ్రత్తగా వినండి. 10 నిమిషాలు టైమర్ ఆన్ చేస్తాను. ఆ 10 నిమిషాల్లో నాకు ఎవరైతే దొరకకుండా దాక్కుంటారో వాళ్ళని నేను ఏమీ చెయ్యను. ఒకవేళ నాకు దొరికేశారంటే వాళ్ళందరినీ చంపేస్తాను. ఒకవేళ నాకు దొరకకుండా ఉన్న వాళ్ళకి అమౌంట్ మొత్తం ఇచ్చేస్తాను. ఎంత అన్నాను? $1,00,000. అయ్యయ్యో, ఇక్కడికి వచ్చి బుక్ అయిపోయామే. హైడ్ అండ్ సీక్ అనుకొని హైడ్ అండ్ కిల్లకు వచ్చేసాం. మామా, ఏమన్నాడు నీతో వాడు? హైడ్ అండ్ సీక్ అనే కదా. ఏమోరా, మరి నాకు తెలీదు. నాతో వాడు హైడ్ అండ్ సీక్ అని చెప్పాడు, కానీ ఇప్పుడు మాట మార్చేసాడు రా వాడు. ఏయ్, నోరు మూయండి. ఎందుకు అలా మాట్లాడుతూ ఉంటున్నారు? ఇక్కడ నేను మాట్లాడుతున్నాను కదా. కనీసం మేనస్ లేదా? ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చాలా చాలా అందమైన ప్రపంచంలో మీరందరూ హైడ్ అండ్ కిల్ ఆడబోతున్నారు. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీరు దాక్కోవచ్చు, ఏదన్నా చెయ్యొచ్చు. నాకు దొరికారంటే వాళ్ళని కత్తి తీసుకొని రపరపంటూ నరికేస్తాను. ఫాస్ట్ గా వెళ్ళి దాక్కోండి. నంబర్లు లెక్క పెడుతున్నాను. 1 2 3. రండి, ఫాస్ట్ గా వెళ్ళి దాక్కుందాం. లేదంటే ఐస్ క్రీమ్ గడి మనందరినీ చంపేస్తాడు. ఫాస్ట్ గా పద. రండి, ఫాస్ట్ గా చంపేస్తాడు. లేదంటే వాడు అమ్మయ్యా, ఇక్కడ
చెడ్డవాళ్ళగా ఉన్నాడు. మనం దొరికామంటే ఖచ్చితంగా చంపేస్తాడే. దాక్కోండి ఫాస్ట్ గా. వెళ్ళండి వెళ్ళి ఫాస్ట్ గా దాక్కోండి, లేదంటే వాడు అందరిని చంపేస్తాడు. వెళ్ళండ్రా, వీడు వెళ్ళిపోతున్నాను. చాలా మంది దాక్కుంపోయారు. నేను కూడా ఫాస్ట్ గా ఇక్కడ దాక్కుంపోతే ఎవరికి కనిపించను. అమ్మయ్యా, మంచి ప్లేస్ లో దాక్కున్నాను. ఖచ్చితంగా ఐస్ క్రీమ్ మ్యాన్ గడికి అస్సలు కనబడిని నేను. అమ్మయ్యా, నేను కూడా మంచి ప్లేస్ లో దాక్కుంపోయాను. ఖచ్చితంగా వాడికి నేను కనబడను. రే డోరేమాను, నువ్వు జాగ్రత్తగా దాక్కో. నేను జాగ్రత్తగానే దాక్కుంటాను సించానా. నువ్వే కొద్దిగా చూసుకొని దాక్కో. అక్కడ దాక్కున్నావు, మళ్ళీ వాడి ఇటువైపు వస్తే కనబడిపోతావు. రే నోబితా, దాక్కుపోయావా నువ్వుని? డోరీమాన్, నేను మంచి ప్లేస్ లోనే దాక్కున్నాను. సించాన్, నువ్వు కూడా జాగ్రత్తగా దాక్కో. వాడు ఎన్ని జన్మలు ఎత్తినా నన్ను అస్సలు కనిపెట్టలేడు. నోబితాగాడు అటువంటి ప్లేస్ లో దాక్కున్నాడు. 98, 99, 100 వచ్చేస్తున్నాను. అందరూ ఎక్కడ దాక్కున్నారు? ఈ ఐస్ క్రీమ్ మ్యాన్ వచ్చేస్తున్నాడు. దొరికేస్తారు. నాకు అందరూ దొరికేస్తారు. ఎక్కడ దాక్కున్నారా అందరూ? ఓ, వస్తున్నాను. అందరిని ఈ రోజు చంపేస్తాను. వస్తున్నాను. నాకు 10 నిమిషాల టైం ఉంది కదా, ఈలోగా అందరినీ కనిపెడతాను. అందుడా ఏన నుంచున్నాడు? అమ్మా, ఈ నన్ను చూడలేదు కాబట్టి నన్ను చంపలే. ఇక్కడ నుంచి పోతాం, అటు ఇటు కదలేవంటే అడిగి దొరికేస్తాం. అందరూ చాలా మంచి ప్లేసుల్లోనే దాక్కున్నట్టుకున్నారు. కానీ మీ అందరినీ కనిపెడేస్తాను. ఆగండి, ఇక్కడ ఎవడో ఉన్నాడు. దొరికేశావు. ఇక్కడే దాక్కుంటే నేను కనిపెట్టలేనని ఎలా అనుకున్నావురా? నిన్ను ఎన్ని నరుకుతానో తెలుసా? నిన్ను చూసి ప్రతి ఒక్కరు భయపడిపోవాలి. అయిపోయాడు. ఒకడు దొరికేస్తాడు. ఇంకా ఎక్కడ ఉన్నారు? వస్తున్నాను. మొత్తం అందరినీ పడుకోబెడేస్తాను. ఎక్కడున్నారు? అరే నీలం కలిసెట్టుడా, ఇక్కడే దాక్కుంటే నేను ఎలా కనిపెట్టలేను అనుకున్నావు? అబ్బా, ఇడు ఒక దెబ్బలోనే అయిపోతాడు అనుకున్నానే. కాకపోతే ఏం చేస్తాం? ఎన్ని నరుకుతే గాని వీడు చావడం లేదు. వీడు కూడా చనిపోయాడు. మిగతా వాళ్ళందరూ ఎక్కడ దాక్కున్నారు? లేదా డబ్బు అనగానే అందరూ పరిగెట్టుకుని వచ్చారు నా మాటలు నమ్మి. ఓరి నాయనో, ఏంట్రా బాబు ఇడు ఎలా నరుకుతున్నాడు? వాడు నరకడం చూస్తుంటే నాకు ఎక్కడే టాయిలెట్ పడిపోయేలాగుంది. అమ్మాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వాడి ముఖం చూసారా ఎలా ఉందో? వాడికి మనం ఖచ్చితంగా దొరకకూడదు. వాడు అటువైపు పరిగెట్టుకుని వెళ్తున్నాడు. రే సించాన్, జాగ్రత్తరా, దొరికేస్తారేమో, కొద్దిగా చూసుకోండి. వాడు నరకడం చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. అందమైన బొమ్మలు ఎక్కడున్నారు? నాకు దొరికేస్తారు మీరు అందరూ ఈ రోజు. అందమైన బొమ్మలు ఎక్కడున్నారు? నాకు దొరికేస్తారు ఈ రోజు. అరే, ఇక్కడే దాక్కున్నావా బ్యాగ్ వేసుకున్నాడా? నేను కనిపెట్టలేనని ఎలా అనుకున్నావురా? మీరందరూ ఇక్కడిక్కడే దాక్కుంటే ఈ ఐస్ క్రీమ్ మ్యాన్ కనిపెట్టలేడని మీరందరూ అనుకుంటారా? ఎలా చంపాను నిన్ను? రే డోరేమాను, అది చూసావా? వాడేట్రా అలా చంపుతున్నాడు ప్రతి ఒక్కల్ని. ఓమ్మోయ్, ఒరే, వాడికి మనం దొరికామంటే కైమా చేసి కిచిడి చేసేస్తాడ్రా మనల్ని. మనం చాలా జాగ్రత్తగా దాక్కోవాలి. నేను దొరికిందా సించనా? నువ్వే కొద్దిగా చూసుకో. రిస్కీ ప్లేస్ లో దాక్కున్నావు. నోబితా, నువ్వు జాగ్రత్తగా దాక్కున్నావరా? చూసుకో, వాడు ఎలా నరుకుతున్నాడు. నిజమేరా, వాడిని నరకడం చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. కొద్దిగా మీరు జాగ్రత్తగా చూసుకుని దాక్కోండి, సరేనా? చూసుకుని వాడు ఎలా నరుకుతున్నాడో. అయిపోయాడు వీడు. మిగతా వాళ్ళందరూ ఎక్కడ దాక్కున్నారు? మీ అందరి కోసం ఒక పాట పాడతాను. బయటికి వచ్చారంటే మీ అందరినీ చంపేస్తా. ఆగండి, ఇటుపక్క వెళ్ళి చూద్దాం. ఇక్కడ మనకి ఖచ్చితంగా ఎవరొకరు దొరుకుతారు. ఎవరొకరు దాక్కునే ఉంటారు. ఆహా, ఇటువైపు అక్కలున్నారా? మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను చూడండి ఇప్పుడు. చూసారా వాడు ఎలా నరుకుతున్నాడు? వాడు నరకడం చూస్తే నాకు చాలా భయంగా ఉంది. వాడు అంత దుర్మార్గుడనేసి నేను అస్సలు అనుకోలేదే. ఓ అమ్మాయి, వాడు ఎలా నరుకుతున్నాడు? అవునవును, అది ఎలా నరుకుతున్నాడో చూసావా? ఎలా నరుకుతున్నాడో ప్రతి ఒక్కళ్ళని. మనుషులు అని చెప్పేసి కనీసం వాడికి జాలి కూడా లేదు. ఎలా నరుకుతున్నావో నాకు దొరకాలి అని నరికేస్తాను. ముసలి, బాగా ఎక్కువ మాట్లాడు నా కోసం. అయిపోయింది. ముసల్ది ఒక దెబ్బ కొట్టగానే పడిపోయింది. దీనికి మళ్ళీ ఇన్ని మాటలు ఏటక్క? నేను రప్తాను రానని ఇక్కడ నుంచి చూస్తున్నారా? ఈ ఐస్ క్రీమ్ అని రాకుండా ఎందుకు ఉంటాడు?
ఎన్నిసార్లు చంపినా పాములాగా నువ్వు లెగుతానే ఉంటావు ఏంటి? నిన్ను ఈ రోజు నరికేస్తా. అయిపోయింది అయిపోయింది, అక్కలందరినీ చంపేశాను, మిగతా వాళ్ళందరినీ ఇప్పుడు చంపేస్తాను. ఇంకెప్పుడన్నా ఈ ఐస్ క్రీమ్ మ్యాన్ దగ్గరికి రావాలంటే ప్రతి ఒక్కరికి వెన్నెలో భయం పుట్టాలా? ఎక్కడ దాక్కున్నారా? ఆట కావాలా, పాట కావాలా? అందరినీ బయటికొస్తే చంపేస్తానా? ఎక్కడున్నారా? వస్తున్నాను రా. ఎక్కడ దాక్కున్నారు? వాళ్ళందరూ దొరికేశారు, మిగతా వాళ్ళు కూడా దొరికేయండి. మీ ఫ్రెండ్స్ అందరినీ పైకి పంపించేశాను, మిగతా వాళ్ళని కూడా పైకి పంపించకపోతే చాలా ఫీల్ అవుతారు. అయ్యో, అరే అంకుల్, మీరు ఇక్కడే దాక్కున్నారా? సరే సరే, మీకు టైం అయింది, ఫాస్ట్ గా మీ మిత్రుల దగ్గరికి వెళ్ళండి మీరు కూడాని. అంకుల్ అంకుల్, బాయ్ అంకుల్, తర్వాత కలుసుకుందాం మనం. మిగతా వాళ్ళని కూడా మీ దగ్గరికి పంపించేస్తాను, అప్పుడు దాకా మీరు పైన ఎంజాయ్ చేస్తూ ఉండండి. మిగతా వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళని కూడా మనం వెతికి పట్టుకోవాలి. ఎక్కడున్నారు బొమ్మలు, ఎక్కడున్నారు? మీ ఐస్ క్రీమ్ మ్యాన్ ఇక్కడికి వస్తున్నాడు, ఎక్కడున్నారు? అబ్బా, నాకు తెలిసి లైట్ హౌస్ దగ్గర ఎవడో కూడా దాక్కునే ఉంటాడు, ఎందుకంటే అక్కడిని నేను ఎల్లననేసి వాడు అనుకుంటాడు. కానీ వాడికి తెలియనిది ఏంటో మీకు తెలుసా? నేను ఇక్కడికే వచ్చి వెతుకుతాను ముందుగా. కాకపోతే ఈ రోజు కొద్దిగా లేట్ అయ్యింది, ఇప్పటికే నేను 100 మందిని చంపేశాను. వీడు 101వ వాడు, ఇక్కడ ఉన్నవాడు. నాకు తెలుసురా నువ్వు ఇక్కడ దాక్కుంటావని బండ బజ్జీగాడా. అయిపోయావు. ఊ, అయ్య బాబోయ్, వీడికి నరుకుతున్నా సరే బ్లడ్ రావడం లేదు, మొత్తం కొవ్వే వస్తుంది. ఏం తినవరా నాయన ఇన్ని రోజులు? పిజ్జాలు బర్గర్లు తిన్నట్టుకున్నావు. నీకు కొట్టే కొట్టే నాకే ఆవేశం వచ్చేస్తుంది. అమ్మోయ్, వాడు చూసారా ఎలా నరుకుతున్నాడో? వాడు నరకడం చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. దేవుడా, నేను వాడికి దొరకకుండా ఏదో ఒకలా చూసుకో. వాడిని చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. అనవసరంగా హైడ్ అండ్ సీక్ అనుకొని ఇక్కడ దాకా వచ్చాం, మా ప్రాణాలు తీసేసి ఇలాగున్నాడు వాడు. విజయ్ మామ, నాకు చాలా భయంగా ఉంది, వాడు నన్ను చంపేస్తాడేమని. వాడు అందరినీ చంపడం చూస్తుంటే నాకు చాలా భయం చేస్తుంది మామ. ఇంకా సూటేసుకొని ఒక అంకులు మిగిలాడు, వాణ్ణి కూడా ఏసేయాలి. నాకు తెలిసి వాడు ఇక్కడే ఉండుంటాడు. నేను ఎలా కనిపెట్టాను? అబ్బా, ఇడికి బుర్ర మీద భలే తగిలింది, ఒక్క వేటికి పడిపోయాడు వీడు. ఇప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ గా ఉంది. ఇప్పుడు వరకు ఎవడు ఒక వేటికి పడలేదు, కానీ వీడు ఒకటే ఒక వేటికి అనుకుంటూ పడిపోయాడు. ఇంకెక్కడ ఉంటుంటారు? నాకు తెలుసురా, ఈ పెద్ద బిల్డింగ్ దగ్గర ఎవడొకడు దాక్కునే ఉంటాడనేసి నాకు తెలుసు. వస్తున్నాను, పైకి వస్తున్నాను, మీరు ఎక్కడున్నా మిమ్మల్ని చంపేస్తాను. ఆహా, ఇక్కడ ఎవడు దాక్కొని ఉంటాడు? వచ్చేస్తున్నాను రా, పైకి వచ్చేస్తున్నాను. నాకు ఖచ్చితంగా మీరు దొరికేస్తారు. ఇక్కడ దాక్కున్నవాడు ఎవడన్నా సరే నా కత్తికి బలైపోవలసిందే. ఇప్పుడు అయిపోయాడు వాడు. అబ్బా, ఎవడు లేడు, పైకి వెళ్ళడానికి కూడా మెట్టులు లేవు. ఎవడన్నా ఉండుంటాడంటారా? గాయ్స్, వాడు ఇక్కడే ఉన్నాడు. నా హార్ట్ చూడండి ఎంత ఫాస్ట్ గా కొట్టుకుంటుందో. వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా నా హార్ట్ నా మాట వినలేదు. ఓకే, మనమైతే గట్టిగా మాట్లాడకూడదు. మన మాటలు వాడు విన్నాడంటే ఖచ్చితంగా వచ్చి మనల్ని కూడా చంపేస్తాడు. ఓకే, ఇంకా ఎంతో టైం లేదురా విజయ్, ఇంకొక 4 నిమిషాలు మాత్రమే ఉంది. ఏదో ఒకలా మనం ఇప్పుడు దాకా దాక్కున్నామంటే వాడైతే ఓడిపోతాడు. ఓకే, వాడైతే వెళ్ళిపోతున్నాడు. అమ్మయ్యా, కిందకి దిగిపోయాడు. ఇప్పుడు మాకైతే చాలా మనశ్శాంతిగా ఉంది. వచ్చేసాను. ఈ చిన్న కొంప దగ్గర ఎవడున్నా వాడు నాకు దొరికేస్తాడు. అది దీని పైకి వెక్కి ఇక్కడ నుండి చూద్దాం, ఎవడొకడు మనకి ఖచ్చితంగా దొరుకుతాడు. రే, ఎవడన్నా తాక్కున్నాడా ఇక్కడ? కిందకి వస్తున్నాను, ఎవడన్నా ఉంటే పారిపోండి. అరే, ఎంత చెప్పానురా నీకు కిందకి వస్తున్నాననేసి? పరిగెట్టకుండా ఇక్కడే ఉన్నావు కదా. మెడ మీద ఒకటి వేశాను, దెబ్బకి పడిపోయాడు. అరే, ఇంకా చావలేదా? ఇక ఎన్ని దెబ్బలు కొట్టాలరా? అమ్మోయ్, చాలా గట్టిగా తగిలేసింది వీడికి, ఎందుకంటే నాకు కూడా కొద్దిగా తగిలింది కదా. అది అది అయిపోయాడు. ఇంకా 4 మాత్రమే మిగిలిన్నారు. వాళ్ళ పేర్లు ఏంటో తెలుసా? డోరేమాన్, షిన్చాన్, నోబిటా. విజయ్, ఎక్కడ దాక్కున్నారా నాన్న?
బయటకు వచ్చేయండి. నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. ఎందుకంటే నాకు పేషెన్స్ చాలా తక్కువ. ఇప్పుడు వచ్చేసారంటే ఒక నరకుతో చంపేస్తా. నేను కనిపెట్టాననుకో మిమ్మల్ని ఎన్ని నరుకులు నరుకుతానో నాకే తెలియదు. ఎక్కడ దాక్కున్నారా? ఎక్కడ దాక్కున్నారు? నాకు కనబడకుండా బానే దాక్కున్నారు. అదిగోండి అక్కడ దాక్కున్నాడు. సించాన్ నువ్వు నాకు దొరికేశావరా? దొరికేశావు. ఏ సించాన్ దా, నువ్వు కిందకి వస్తావా నన్ను పైకి రమ్మంటావా? నువ్వు కిందకి వచ్చావంటే ఒక దెబ్బకే చంపేస్తా. నేను పైకి వచ్చాననుకో ఎన్ని నరుకులు నరుకుతానో నాకే తెలీదు. విజయ్ మామ నన్ను కాపాడు, వీడు నా వెనకతలే వచ్చేస్తున్నాడు. ఈ ఐస్ క్రీమ్ మ్యాన్ నన్ను చంపేస్తాకి. ఓ అమ్మోయ్, అర్జెంట్ గా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. వీడికి మనం అస్సలు దొరకకూడదు. విజయ్ మామ కాపాడు. అరే వాడు అలాగే పరిగెట్టుకుని వచ్చేస్తున్నాడు. డోరీమాన్, నోబితా ఎక్కడున్నారా? వాడు నన్ను చూశాడు. ఓ అమ్మోయ్, వాడు నన్ను చంపేసేలాగున్నాడు. విజయ్ మామ ఫాస్ట్ గా రా, వాడు వచ్చేస్తున్నాడు నన్ను చంపేస్తాకి. అమ్మా నేనైతే మాత్రం వాడికి అసలు దొరకకూడదు. ఫాస్ట్ గా ఇక్కడ నుంచి పరిగెట్టుకుని విజయ్ మామ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఓకే, నేనైతే నా ప్రయత్నం నేను చేస్తాను. రే సించానా, వాడికి దొరకరాని వెనకతలు వచ్చేస్తాడు. పరిగెట్టు, ఫాస్ట్ గా పరిగెట్టు. అరే వాడు పరిగెడేస్తున్నాడు రా, నువ్వు ఎందుకు రాగి మరి వాడిని చూస్తున్నావు? రే సించానా పరిగెట్టు సించానా, లేదంటే వాడు నిన్ను చంపేస్తాడు. రా సించానా ప్లీజ్ పరిగెట్టు ప్లీజ్. ఐస్ క్రీమ్ మ్యాన్ వాడిని చంపక దయచేసి. విజయ్ మామ ఎక్కడున్నా? వాడు పరిగెట్టుకుని వచ్చేస్తున్నాడు. ఫాస్ట్ గా వచ్చి నన్ను కాపాడు. విజయ్ మామ వాడు నన్ను చంపేసేలాగున్నాడు. ఫాస్ట్ గా రా, నువ్వు ఎక్కడున్నా సరే. ఏంటి సించాన్ గడి వాయిస్ వస్తుంది, కాపాడు కాపాడు అనేసి. అరే కొంప తీసి వీడి గనక దొరికేశాడా వాడికి? రే సించాన్ వస్తున్నాను, అక్కడే ఉండు. ఓరి నాయనో, వీడి గనక వాడికి దొరికేశాడంటే వాడికి ఖచ్చితంగా వీడిని నరికేస్తాడు. సించాన్ నీకు ఏం కాదు, నేను వస్తున్నాను, అక్కడే ఉండు. ఓకే మనమైతే వెళ్ళిపోతున్నాం. అరే ఇక్కడే ఉన్నాడు. రే ఐస్ క్రీమ్ మ్యాన్, దయచేసి వాడిని ఏం చేయక, వాడు చిన్న పిల్లాడు. ప్లీజ్ దయచేసి ఏమైనా చేసుకోవాలనుకుంటే నన్ను చేసుకో. రే నీకు ఎంత డబ్బులు కావాలో అంత ఇస్తానురా. నాకు అదంతా సంబంధం లేదు. వీణ్ణి చంపకుండా ఎవరిని వదిలిపెట్టనంటే వదిలిపెట్టను. నేను చంపేస్తాను రా వీణ్ణి. నా టైం లోపు దొరికేశాడు. ఈ సించనగడికి ముందే చెప్పాను అక్కడ దాక్కోకరా అనేసి, అయినా వీడు అక్కడే దాక్కున్నాడు. ఓకే మనం ఇంకేం చేయలేం. ఐస్ క్రీమ్ మ్యాన్ గారిని ఇక్కడి నుంచి చంపేయాలి. వాడు ఎంతమందిని చంపాడు చూడండి. విజయ్ మామ ఎంతలా బ్రతిమాలుతున్నాడో, అయినా వీడు వదలట్లేదు. అయిపోయావురా నువ్వు, అద్దీ అయిపోయాడు. లేదంటే వీడికి ఎన్ని ఎక్స్ట్రాలు చూసారా, ఎంతమందిని చంపేశాడో. విజయ్ మామ అప్పటికే నా ప్రాణాలు తీసుకో, వాడిని వదిలే అని చెప్పినా సరే నేను వదలనురా, వదలను, వాడిని చంపేస్తానని చెప్పేసి అంటూనే ఉన్నాడు. అమ్మయ్యా ఫైనల్ గా వాడిని చంపేశాం మనం. అరే ఏంటిడు ఎలా పడిపోయాడు? రే సించాన్, ఎవర్రా విని షూట్ చేసింది? నోబితా నువ్వేనారా విని షూట్ చేసింది? నిజంగా నా ప్రాణాలు సించాన్ గడి ప్రాణాలు కాపాడేవరా. నా దగ్గర ఏ ఆయుధం లేదు, వాడి దగ్గరేమో కత్తుంది. ఒకవేళ నేను కొట్టినా సరే సించాన్ గారిని చంపేస్తాడేమని నాకు చాలా భయంగా ఉంది. కానీ ఇలాంటి చనిపోవడంలో అసలు తప్పులేదు. మనకి డబ్బు రాకపోతే రాకపోయిందిరా, కానీ ఇటువంటి వాడిని అసలు వదలకూడదు. అందరూ చూశారు కదా ఎంతమంది చంపేశాడు మన కళ్ళ ముందే. వీడిని అస్సలు వదలకూడదురా సించాన్. అమ్మయ్య వాడు నన్ను చంపేసాడేమని చాలా భయం వేసింది మామ. కాకపోతే ఫైనల్ గా నోబితా గడి వాడిని చంపేశాడు. నోబితా థ్యాంక్ యూ సో మచ్ రా, నా ప్రాణాలు రక్షించావు. ఏం పర్లేదురా సించాన్, అలాంటోడు చనిపోవడంలో అసలు తప్పే లేదు. అందుకే నా దగ్గర గ్యాన్ ఉందని షూట్ చేసి పడేసాను వాడిని. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇలాగే మిమ్మల్ని కూడా ఆ గేమ్ షో ఈ గేమ్ షో అని ఎవడొకడి రమ్మని చెప్పి ఇలాగే మిమ్మల్ని బంధించేసి ఉంచేస్తాడు. కాబట్టి ఎవరన్నా ఏదైనా చాక్లెట్లు ఇచ్చినా, ఎవరన్నా ఎక్కడికైనా రమ్మన్నా సరే మీరు అస్సలు వెళ్ళకండి మీ ఇంట్లో వాళ్ళు లేకుండా. ఒకవేళ మీకు ఎవడన్నా ఫోన్ చేసి బెదిరించినా సరే వెంటనే మీ ఇంట్లో వాళ్ళతో చెప్పండి, అర్థమవుతుందా? ఎవడు చాక్లెట్లు ఇచ్చినా, ఎవడు ఎక్కడికి రమ్మన్నా సరే మీరు అస్సలు వెళ్ళకూడదు. ఎప్పుడన్నా సరే మీ ఇంట్లో వాళ్ళతోనే బయటికి వెళ్ళాలి. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? మీ అందరికీ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.